హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం జూనియర్ ఎన్టీఆర్ గారు నటించిన సింహాద్రి సినిమా విషయాల గురించి డిస్కషన్ చేసుకుంటున్నాం. ఈ సినిమాకి ఎస్ఎస్ రాజమౌళి గారు డైరెక్టరు, ఎంఎం కిరణ్ గారు మ్యూజిక్ డైరెక్టరు, విఎంసి ప్రొడక్షన్స్ వాళ్ళు ప్రొడ్యూసర్స్. మామూలుగా అన్నమయ్య సినిమా తీసుంటారు కదా, దొరస్వామి రాజు గారు, ఆ సినిమా చేసిన వాళ్ళు ఈ సినిమా కూడా ప్రొడ్యూసర్స్ అనమాట. ఈ సినిమా కాస్టింగ్ పరంగా అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు, అంకిత గారు, భూమిక గారు హీరో హీరోయిన్స్. ఈ సినిమాలో ముఖేష్ ఋషి గారు, శరత్ సక్సేనా గారు, భానుచంద్ర గారు, బ్రహ్మానందం గారు వీళ్ళందరూ కూడా కలిసి నటించారు. కథపరంగా చెప్పాలంటే ఈ సినిమా ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయ్యి కేరళ వరకు వెళ్ళొద్దు అనమాట. ఫస్ట్ హాఫ్ అంతా ఆంధ్రప్రదేశ్లో జరగద్ది, సెకండ్ హాఫ్ కేరళలో జరగద్ది. హీరో ఇక్కడి నుంచి వెళ్ళి కేరళలో రౌడీజాన్ని అంతం చేస్తారనమాట. అక్కడ ఉండేవాళ్ళు పోలీసులు కానీ మిగతా ఎవరు కూడా ఆ రౌడీజాన్ని ఆపలేరు. హీరో వెళ్ళి ఒక కారణం వల్ల అంటే సీతని చంపేస్తారనమాట. సీతను గొంతు కోసి చంపేసినప్పుడు ఆ ఒక్క ఇదిలో జూనియర్ ఎన్టీఆర్ తిరగబడి ఆ ఒక్కొక్కరిని ముఠాలని అందరినీ చంపేసుకుంటూ వస్తూ ఉంటాడు. లాస్ట్కి ముఖేష్ ఋషి వీళ్ళని కూడా ఢీ కొడతాడనమాట ఆయన. సో ఒకసారి తెలియక వాళ్ళతో ఢీ కొడతాడు. తర్వాత ముఖేష్ ఋషి అక్కడ ఉన్న వాళ్ళందరినీ బంధించి హింసిస్తుంటాడు. అది లైవ్లో టీవీలో చూసినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు తెగించి పోతాడు. అప్పుడు శరత్ సక్సేనా, భానుచంద్ర వద్దంటారు. ఆయన కూడా వెళ్ళి మా అన్న వస్తాడని చెప్పి ఒక చిన్నపిల్లడు వెయిట్ చేస్తుంటే బిల్డింగ్ దగ్గర కొత్తగా కడుతున్న బిల్డింగ్ దగ్గర ఆ పిల్లడికి నీళ్లు తాగిచ్చి అక్కడ ఫైట్ చేస్తారన్నమాట ముఖేష్ ఋషిది. సో కథపరంగా ఇలా ఉంటుంది అనమాట. ఆంధ్ర నుంచి వెళ్ళి కేరళ రౌడీజన్ అంతం చేసేది. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ షిఫ్ట్ అవుద్ది. భానుచంద్ర గారి కూతురు భూమిక, భానుచంద్ర గారు ఒక ఇన్సిడెంట్లో చనిపోతాడు. భూమికకి ఒక ఇన్సిడెంట్ అవుద్ది. అందువల్ల ఒక అమ్మాయి మెంటల్గా అప్సెట్ అవుద్ది. ఆ అమ్మాయికి మైండ్ సరిగ్గా పని చేయకపోతే ఆ అమ్మాయిని భద్రంగా చూసుకుంటూ ఉంటాడు. ఒకే ఒక డైలాగ్ ఉంటుంది, మంచి డైలాగ్ ఇది. 10 మంది బాగుండడం కోసము ఒకరిని చంపడానికైనా సరే నేను సావడానికైనా సరే రెడీ అన్నట్టుగా డైలాగ్ ఉంటుంది అనమాట. ఒక్క డైలాగే సినిమా నడిపిస్తుంది. అందులో భానుచంద్రు బాంబు పెట్టిన సూట్ కేసు తీసుకొని పోతుండడం వల్ల ఆ బాంబు పేలిందంటే ట్రైన్లో ఉన్న అందరూ చచ్చిపోతారనేసి తప్పనిసరి పరిస్థితుల్లో హీరోయిన్ భానుచంద్ర షూట్ చేస్తారనమాట జూనియర్ ఎన్టీఆర్. అప్పటికి షూట్ చేయకుండా ఎలాగని వెళ్ళి ఆపాలని చెప్పి పరిగెత్తుతూ ఉంటాడు. అలా వెళ్ళి ఒక దిక్క తట్టుకొని పడతాడు. వేరే దారి లేక అప్పటికే వెళ్ళిపోతూ ఉంటాడు. భానుచంద్ర ట్రైన్ ఎక్కుతుంటాడు. ఆ డైలాగ్తో వెనక డైలాగ్ వస్తుంటుంది బ్యాక్గ్రౌండ్లో. 10 మంది చల్లగా ఉండడం కోసం నేను చావడానికైనా ఒకటి చంపడానికైనా సిద్ధమే. అప్పుడు గన్ను తీసుకుని కాల్ చేసి చచ్చిపోతాడు. ఆ విషయం భూమిక ట్రైన్ ఫాస్ట్గా దిగడం వల్ల వెనక్కి వెళ్ళి ఒక పోల్కి ఒక కరెంట్ స్తంభం మాదిరి ఉంటుంది, దాన్ని గుద్దుకునేసి మైండ్ ఇదైపోద్ది అనమాట. అప్పటి నుంచి ఆ ఫ్లాష్ బ్యాక్ అనమాట అదంతా. సో కథపరంగా రాజమౌళి గారు ఈ సినిమాని సూపర్గా చేసి ఉంటారు. కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ అంతా కూడా బాగుంటుంది. ఈ సినిమా కంటే ముందు జూనియర్ ఎన్టీఆర్ గారికి ఆది పెద్ద హిట్, వివినాయక్ గారి డైరెక్షన్లో వచ్చిన ఆది పెద్ద హిట్. అయితే ఆది తర్వాత మళ్ళీ అంతకుముందు వచ్చింది నిన్ను చూడాలని ఉంది కానీ సుబ్బు, స్టూడెంట్ నెంబర్ 1 ఇవన్నీ ఆది హిట్ అయింది. తర్వాత మళ్ళీ అల్లరి రాముడు, నాగా ఇవన్నీ కొంచెం యావరేజ్గా పోయినాయి. మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ గారికి ఒక హిట్ ఇచ్చిండు అంటే, ఒక హిట్ పడిందంటే అది సింహాద్రి సినిమానే. రాజమౌళి గారి డైరెక్షన్లో ఆయన చేసిన ప్రతిసారి హిట్లే అవుతున్నాయి. స్టూడెంట్ నెంబర్ 1 మ్యూజికల్గా హిట్ అయింది, స్టోరీ పరంగా హిట్ అయింది, ఇంకా సింహాద్రి హిట్ అయింది. తర్వాత ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. రాజమౌళి గారిని టాప్ డైరెక్టర్ లిస్టులకు చేర్చింది కూడా సింహాద్రినే. అప్పుడే స్టూడెంట్ నెంబర్ 1, సెకండ్ స్టూడెంట్ నెంబర్ 1 చూసినప్పుడు ఎస్ఎస్ రాజమౌళి గారు అంతగా ఎవరికి కూడా తెలీదు. ఆయన డైరెక్షన్లో సినిమా వస్తుందంటే ఎదురు చూసి అంత లేదు ఎక్స్పెక్టేషన్స్. ఎస్ఎస్ రాజమౌళి గారు కూడా ఆయన కూడా ఉన్నాడు డైరెక్టర్గా అన్నట్టుగా ఉండింది. కానీ ఆయన అంతకుముందు కె రాఘవేంద్ర దగ్గర అసోసియేట్ డైరెక్టర్ అంట. అప్పుడు శాంతి నివాసం సీరియల్లో చేసింది కదా, అప్పుడు ఈటీవీలో సీరియల్ వచ్చేది. ఆ సినిమాకి ఆయన
డైరెక్షన్. కాకపోతే రాఘవేంద్ర గారు అసిస్టెంట్ డైరెక్టర్ చేయలేదు, అసోసియేట్ డైరెక్టర్ చేసిందంట. ఓకే. సో ఆ తర్వాత సినిమా స్టూడియో నెంబర్ 1 చేయడము, తర్వాత ఇది చేయడము. ఇక్కడ ఒక విషయం ఏమంటే రాజమౌళి గారు చేసే ప్రతి సినిమాకి ఎంఎం కిరణ్ గారే మ్యూజిక్ డైరెక్టర్ అంటాడు. ఇప్పుడు చేసిన కాబట్టి ఒకటి ఫ్యామిలీ బంధం, అంతా ఒకే రిలేషను. ఇంకొకటి స్టూడెంట్ నెంబర్ 1లో ఒక సాంగ్ ఉంటుంది, పడ్డానండి ప్రేమలో మరి అనే ఒక సాంగ్. ఆ సాంగ్ ఎస్ఎస్ రాజమౌళి గారు వద్దన్నారంట, నాకు ఈ సాంగ్ వద్దు వేరే సాంగ్ అనేసి. లేదు ఎంఎం కిరణ్ చెప్పానంట, కిరణ్ గారు లేదు ఈ సాంగ్ పెట్టుకో, ఖచ్చితంగా బాగా సూట్ అవుతుంది, సెట్ అవుతుంది, సక్సెస్ అవుతుంది అని చెప్పానంట. ఆ సాంగే టాప్ ఆల్బమ్ల టాప్ సాంగ్. స్టూడెంట్ నెంబర్ 1లో ఆ సాంగ్ పెద్ద హిట్ అయింది. హిట్ అయిన తర్వాత నెక్స్ట్ సింహాద్రి సినిమాకి కూడా ఆయన మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకోవడము. ఎందుకు ఒక ఇంటర్వ్యూలో జయప్రద గారు రాజమౌళి గారిని అడిగినారు, ఎందుకు ఎంఎం కిరణ్ గారిని మ్యూజిక్ డైరెక్టర్ అన్ని సినిమాలు పెట్టుకుంటానంటే ఆ స్టూడెంట్ నెంబర్ 1లో జరిగిన విషయాల గురించి చెప్పిండు అనమాట. ఆయన నాకు ఇట్లా ఆ సాంగ్ పెట్టుకోమని చెప్పిండు, నేను వద్దన్నా కూడా ఆయన పెట్టుకోమని చెప్పిండు. అప్పుడు అది పెద్ద హిట్ అయింది. అందువల్ల నాకు ఆయన ఇచ్చే సజెషన్స్ బాగా నచ్చుతాయి, అందుకని ప్రతి సినిమాకి ఆయన మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకుంటున్నాను అనేసి చెప్పడం జరిగింది. ఆయనే పెట్టుకుంటారు, ఎందుకంటే వాళ్ళు రిలేషన్ కాబట్టి, ఫ్యామిలీ అంతా కలిసిమెలిసి పనిచేసేవాళ్ళు కాబట్టి. అట్లా సింహాద్రి సినిమా జరిగిందనమాట. సినిమా పరంగా స్టోరీ పెద్ద హిట్ అయింది. అటు కేరళ నేటివిటీ తగినట్టు అక్కడ చూపించిండ్రు, ఆంధ్రాకి తగినట్టు ఇక్కడ నేటివిటీ చూపించిండ్రు. కామెడీ హైలైట్గా ఉంటుంది. బ్రహ్మానందం గారు వేణుమాధవ్ గారి మధ్య వచ్చే కామెడీ, కాళ్ళు లేనివాడిగా నడవలేనివాడిగా ఉండే చేసేట ఆ కామెడీ అంతా బాగా చేసి చూపించిండ్రు. బాగా పండింది. వేణుమాధవ్ గారు కామెడీ సూపర్గా చేసి ఉంటుంది దీంట్లో. ఇప్పటికైనా తెలిసిందా? ఇంకా నాకు నచ్చే సీన్ ఏదంటే అదే బ్రా సైజ్ అడిగాకి వెళ్ళినప్పుడు ఉంటుంది కదా, సీత గారిని తప్పుగా మాట్లాడినప్పుడు, అప్పుడు అదే టైంకి ఎస్టీడీ బూత్లో పోయి మాట్లాడుతుంటాడు జూనియర్ ఎన్టీఆర్ గారు. వాళ్ళ పెద్దంతో మాట్లాడుతుంటాడు ఎన్టీఆర్. ఇక్కడ నాజర్ వీళ్ళతో మాట్లాడుతుంటాడు కదా, ఇంకప్పుడు బయట వచ్చి వీళ్ళు విలన్లో గొంతు కోసేసి వెళ్ళిపోయినప్పుడు ఇంకా అక్కడి నుంచి రివెంజ్ స్టార్ట్ అవుద్ది అనమాట. తర్వాత అక్కడ బురదల కాలు పెడితే జారద్దు చూడు, ఎక్సలెంట్గా ఉంటుంది. అది మనకు అర్థమైపోద్ది, సరైన పెద్ద ఫైట్ ఉందిరా అనేది ఖచ్చితంగా తెలిసిపోద్ది. అప్పుడు నేను చాలా చిన్నపిల్ల 4 సార్లు చూసిన సినిమా థియేటర్లో. ఇంటర్వెల్కి ముందు కొంచెం ఏదో ఉంది అన్నట్టు ఏం అనిపించదు. ఎక్కడైతే ఆ డాక్టరు ఇది సింగమాలయ దెబ్బలు అంటాడో అక్కడి నుంచి ఊపి అందుకుంటుంది స్టోరీ. అక్కడ సమీర్ ఉంటాడు కదా డాక్టర్గా, ఆ ఎక్స్రే అన్ని చూసి ఆశ్చర్యపోతాడు. ఇలాంటి దెబ్బలు కొట్టినట్టు ఖచ్చితంగా సింగమాలయ దెబ్బలే అంటాడు ఆయన. అక్కడ సింగమలై ఆయన పేరు మార్చుకుంటారు అనమాట. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ అంతమంది చంపిన తర్వాత వాళ్ళు ఇచ్చే బిరుదు అనమాట అది సింగమలై అనేసి. ఆ తర్వాత మళ్ళీ కథ అన్ని విధాలుగా ముగిసిపోతుంది. సో కేరళలో జరిగే రౌడీజం అంతం చేయడమే ఈ సినిమాకు ఉన్న కాన్సెప్ట్. జూనియర్ ఎన్టీఆర్ గారు అద్భుతంగా నటించుంటాడు. ఈ సినిమా కథ విషయానికి వస్తే ఫస్ట్ రాజమౌళి గారు బాలకృష్ణ గారికి చెప్పారంట. బాలకృష్ణ గారికి నచ్చినా కూడా వేరే సినిమాలో ఉండడం వల్ల ఈ సినిమా చేయలేకపోయిందంట. సరే తర్వాత ప్రభాస్ గారి దగ్గరికి పోయిందంట. ప్రభాస్ గారు కూడా ఇది నాకంటే కూడా వేరే హీరో బాగుంటుంది అనేసి ఆయన ఒక సజెషన్ ఇచ్చిందంట. లేదంటే ఛత్రపతికి ముందే రాజమౌళి గారు ప్రభాస్ని పెట్టి సినిమా తీసి ఉండాల్సి ఉంది. సూట్ అయ్యేది ప్రభాస్ గారికి కూడా, ప్రభాస్ కూడా సూట్ అయ్యి ఉండేది. బట్ ఎందుకో చేయలేదు. బాలయ్యకి ఇంకా సూపర్గా సూట్ అయ్యేది, ప్రభాస్ గారికి 100% సూట్ అయ్యేది. కానీ ఎందుకో వాళ్ళిద్దరి దగ్గర మిస్ అయిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారికి వచ్చింది. ఒక సీన్లో నాజర్ని అవమానిస్తారనమాట. హాకీ ఆడతారు కదా, హాకీ అనే ఆ బాల్తో ఆ బాల్ క్యాచ్ పట్టుకుంటాడు. తర్వాత నాజర్ ఎందుకు గొడవ అని చెప్పి తీసుకొని పోతాడు అనమాట. ఆ బాల్ అట్లే పిడికిట్లో పట్టుకొని ఇంటికి పోతాడు. ఇంటికి పోయి నాజర్ లోపల పంపించేసి ఫాస్ట్గా వచ్చి బుల్లెట్ వేసుకొని ఫాస్ట్గా పోయి ఒకటే గుద్దుతాడు అనమాట రఘుబాబుని.
గుద్దినప్పుడు అది పిండి పిండి అయిపోయేస్తుంది అనమాట. అంత ఫోర్స్గా కొట్టినట్టుగా, అంత బలంగా కొట్టిండు. జూనియర్ ఎన్టీఆర్ చేతిలో అంత బలం ఉంటుంది, బాలే నలిగిపోయిందంటే ఇంకంత బలం ఉంటుంది అన్నట్టుగా రాజమౌళి గారు చూపించిన విధానం అది. మళ్ళీ అదే రవిబాబుని తీసుకెళ్ళి హాస్పిటల్లో చూపిస్తే అప్పుడే కదా సింగమల అయింది రివీల్ అయ్యేది. తర్వాత వచ్చేసి కోనేట్ సీన్ ఒకటి ఉంటుంది. ఒక కోనేట్లో ఫైట్ ఉంటుంది అనమాట. జీవి వీళ్ళందరూ అక్కడ ఒక ఫైట్ జరుగుతున్న టైంలో శరత్ సక్సేనా ఇంకొక పడవ నుంచి వస్తాడు. సింగమల అన్న అని చెప్పేసి ఒక గొడ్డలు ఇసిరేస్తాడు అనమాట. గూస్ బంప్స్ సీన్ అది. గొడ్డలు ఇసిరేస్తే ఆ గొడ్డలు తీసుకొని అందరిని నరుకుతూ ఉంటాడు. నరుకుతున్నప్పుడు సడన్గా భూమికి దెబ్బ తగిలి కింద పడిపోయి మళ్ళీ మామూలు స్థితికి వచ్చేస్తుంది అనమాట. వచ్చేసినప్పుడు నెక్స్ట్ గుర్తుపట్టద్ది అనుకునే టైంలో సినిమా చూసే ఆడియన్స్కి ఎక్స్పెక్టేషన్ అందకుండా ఒక గడ్డపార తీసుకొని జూనియర్ ఎన్టీఆర్ కడుపులో పొడిచేస్తుంది అనమాట. హైలైట్ సీన్ అది. ఎందుకు పొడిచింది? జూనియర్ ఎన్టీఆర్ కాపాడుతుంది కదా భూమికని ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతా ఇంత బాగా చూసుకుంటుంటే ఈ అమ్మాయి ఎందుకు పొడిచింది అనేది ఆడియన్స్కి అర్థం కాదు, సస్పెన్స్గా పెట్టుంటాడు. సింహాద్రి అని చెప్పేసి గడ్డపార తీసుకొని టక్కుని పొడిచేస్తుంది. అక్కడ ఇంటర్వ్యూలు పడుద్ది అనమాట. అందరూ ఊహించలేదు అలాంటి ఒక సీన్ వస్తుందని. అదొక మంచి హైలైట్ సీన్ దీంట్లో ఈ సినిమా. సరైన ఇంటర్వ్యూలో అంత పెద్ద హిట్ అవడం అయిందంటే స్టోరీ అంత స్ట్రాంగ్గా ఉందన్నమాట. స్టోరీ అంత స్ట్రాంగ్గా పెట్టుంటాడు రాజమౌళి. తర్వాత మళ్ళీ కేరళలో ముఖేష్ రుషితో పోటీ పడే సీన్లన్నీ కూడా హైలైట్గా ఉంటాయి. ఆయన్ని జైల్లో పెట్టుంటారు. ఆయన గడ్డలు మీసాలు పెంచుకొని చాలా రోజుల తర్వాత బయటకు వస్తుంటాడు. అవన్నీ బాగానే ఉంటాయి. నాకు నచ్చిన సీన్ అంటే అదే ఎవరికైనా సరే నచ్చిన సీన్ అంటే సింహాద్రిలో కాలుతా ఉండే కొలిమి ఉంటుంది. ఆ కొలిమిలో నుంచి ఒక నిప్పు ఇది ఆయుధం తీసుకుంటాడు అనమాట. అదే సింగమల ఆయుధము. అప్పుడు అక్కడ గొడ్డలు తయారు చేస్తూ ఉంటారు. అక్కడ నిప్పు ఆయుధం ఉంటుంది. ఆ కొలిమిలో అది తీసుకునేసి అక్కడ ఫైట్ స్టార్ట్ చేసి అట్లా కేరళ మొత్తం ఉండే ఆయుధంతో నరుకుతాడు చూడు. కేరళ మొత్తము పరిగెత్తించి ఒక గుడి దగ్గర పోయి విలన్ని బలి ఇచ్చేస్తాడు అనమాట. పైన కంబిలో ఉంటే బలి ఇచ్చేస్తాడు. ఎవరు ఎదిరించలేంది, ఎక్కడి నుంచి ఒకడు వచ్చి ఎదిరించిన అని చెప్పేసి అక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ ఫుల్ సంతోషమైపోయేసి ఆయనకి అభిషేకం చేస్తారు. అలాంటి సీన్లు బీజం వస్తుంది, సక్కత్గా ఉంటుంది అక్కడ బీజం. అట్లా కొన్ని సీన్లు ఈ సినిమాలో మనిషిని కట్టిపడేస్తాడు థియేటర్లోనే. మళ్ళీ చూడాలనిపించే విధంగా సినిమా చేసిండు ఎస్ఎస్ రాజమౌళి గారు. సో ఇంకా సాంగ్స్ పరంగా చెప్పుకోవాలంటే అన్ని సాంగ్స్ బాగుంటాయి. చీమ అనే సాంగ్ బాగుంటుంది. అండ్ నేను విజిలేస్తే ఆంధ్ర సోడబుడ్డి బాగుంటుంది. ఆ సాంగ్ చాలా డాన్స్ పరంగా ఇద్దరితో కలిసి డాన్స్ చేస్తే ఆ సాంగ్ బాగుంటుంది. నేను విజిలేస్తే ఆంధ్ర సోడబుడ్డి. ఓకే ఫ్రెండ్స్, ఈ డిస్కషన్ మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.